ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2236 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 27, 2026. ఇప్పుడు వరకున్న న్యూస్ ఇవి. ఫస్ట్ న్యూస్ ఒప్పో నుంచి. ఒప్పో ఫైండ్ ఎక్స్టెండ్ సిరీస్ స్పాట్ అయింది, లైవ్ లో స్పాట్ అయింది. చాలా బాగుంది ఫోన్ చూడడానికి. సేమ్ ఐఫోన్ 17 Pro 17 Pro Max డిజైన్ ఉంది కానీ కొంచెం చూడడానికి అట్రాక్టివ్ గా అనిపిస్తుంది ఈసారి ఎక్స్టెండ్ సిరీస్. మొత్తం ఎక్స్టెండ్ ప్రో, ఎక్స్టెండ్ అల్ట్రా ఇవి రెండు మీకు ఇదే డిజైన్ లో అయితే రావచ్చు. బేస్ మోడల్ అయితే ఎక్స్టెండ్ ఉంటుందో అది కొంచెం నార్మల్ ప్రీవియస్ ఫోన్స్ ఎలా ఉన్నాయి అట్లనే ఉండొచ్చేమో కానీ ఈ టాప్ మోడల్స్ మాత్రం ఈ డిజైన్ లో అయితే వస్తాయి. అండ్ దీనిలో మీకు మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. ఆబ్వియస్లీ వీళ్ళు స్నాప్ డ్రాగన్ అయితే వెళ్ళరు. మీడియాటెక్ 9600 ఉండొచ్చు. ఇంకా కెమెరాస్ గురించి వీటి గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. మోస్ట్లీ అక్టోబర్ లో చైనాలో లాంచ్ అయితే ఇండియాకి డిసెంబర్ లో కానీ జనవరిలో కానీ అట్లా తీసుకొస్తా ఉంటారు. అండ్ ఈసారి ఫ్రంట్ కెమెరా గురించి ఎక్కువ రూమర్స్ వచ్చినాయి. మరి చూడాలి నిజంగానే ఫ్రంట్ 68 మెగాపిక్సెల్ కెమెరా, అది కూడా 1:1 సెన్సార్ ఉంటదేమో, స్క్వేర్ సెన్సార్. సో ఇది బాగా రూమర్స్ అయితే వచ్చినాయి. అది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరా మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. మరి చూడాలి ఎవరు తెస్తారో ఫస్ట్ ఈ ఫ్రంట్ 68 మెగాపిక్సెల్ కెమెరా 1:1 సెన్సార్. వీళ్ళతో పాటు వివో ఉంది లైన్ లో, సామ్సంగ్ కూడా ఆలోచిస్తుంది. సామ్సంగ్ 68 వెళ్ళదు కానీ వివో, ఒప్పో ఈ రెండు ఫోన్స్ లో మాత్రం ఒకళ్ళు అయితే తీసుకొస్తారు తొందరలోనే. యాపిల్ ఈవెంట్ లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 9th యాపిల్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈ యాపిల్ ఈవెంట్ లో మనం ఐఫోన్ 18 Pro, 18 Pro Max, ఐఫోన్ అల్ట్రా ఇవైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంతో పాటు కొత్త ఎయిర్ పాడ్స్ కూడా తీసుకొస్తారు లేదో చూడాలి. యాపిల్ వాచెస్ అయితే వస్తాయి ఎలాగో చూడాలి ఏమేమి తీసుకొస్తారో. మనం ఎప్పుడో లీక్ అయింది డేట్ కూడా సెప్టెంబర్ 9th అని చెప్పేసి ఇప్పుడు అఫీషియల్ గా యాపిల్ అనౌన్స్ చేసింది. నెక్స్ట్ న్యూస్ దగ్గరికి వెళ్లే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ రిఫ్రిజిరేటర్, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ 236 లీటర్ కెపాసిటీతో వస్తుంది. 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది. 2026 మోడల్. ఇది నార్మల్ ప్రైస్ 27,490 రూపీస్ ఉంది. దీని మీద ₹1000 కూపన్ డిస్కౌంట్ వస్తుంది. ₹2,750 HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి ₹23,740 అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ షామీ నుంచి షామీ 18 Fold గురించి రీసెంట్ గా అని చెప్పాను. ఇది వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అయితే వస్తుంది. Xring O3 ప్రాసెసర్ పేరు. అండ్ ఈ ప్రాసెసర్ వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేస్తా ఉన్నారు. సో ఇది దగ్గర వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. ప్రెజెంట్ ఏదైతే 80 Elite Gen 5 నడుస్తుందో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ వీళ్ళు అచీవ్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అండ్ ఈ ఫోన్ బాగుంది చూడడానికి అయితే మాత్రం. ఫోన్ లీక్ అయింది, ఒకసారి డిస్ప్లే కూడా తీసుకొచ్చారు. అండ్ డిస్ప్లేకి తీసుకొచ్చిన దానిలో కెమెరాస్ కనపడట్ల, మన కెమెరాస్ మొత్తం కవర్ చేసి ఉన్నాయి. డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇది సేమ్ మనకి ఏదైతే మనం సామ్సంగ్ G Fold 8 చూసామో 4:3 ఆస్పెక్ట్ రేషియో పాస్పోర్ట్ సైజ్ ఫోన్ అట్లనే ఉంది. కెమెరా సెటప్ కూడా లీక్ అయింది. ఫొటోస్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే ఇలా ఉంటది షామీ 18 Fold ది. ఇప్పుడు అన్ని ఫోన్స్ అందరూ ఈ ఆస్పెక్ట్ రేషియోతోనే ఫోల్డబుల్ ఫోన్స్ తీసుకొస్తున్నారు. ఫస్ట్ సామ్సంగ్ స్టార్ట్ చేసింది G Fold 8. నెక్స్ట్ ఐఫోన్ వస్తుంది సెప్టెంబర్ 9th కి. దాని తర్వాత ఇక షామీ తీసుకొస్తుంది. ఒప్పో కూడా ఇది వర్క్ చేస్తుంది. ఒప్పో కూడా ఇట్లాంటి ఫోల్డబుల్ ఫోన్ తీసుకొని రావచ్చు. ఇవి మొత్తం మనం నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే మాత్రం ఇవే ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు పబ్లిక్ ఈ ఫోన్స్ మీద. నెక్స్ట్ గూగుల్ ఫొటోస్ యాప్ లో మనం ఏదైనా ఫోటో డిలీట్ చేసాం అనుకోండి, అది ట్రాష్ లోకి వెళ్ళిపోద్ది. ట్రాష్ లోకి మీరు ఒకవేళ బ్యాకప్ చేసుకుంటే 60 days ఉంటుంది, చేసుకోకపోతే మాత్రం 30 days ఉంటుంది. ఇప్పుడు మీరు బ్యాకప్ చేసుకున్నా చేసుకోకపోయినా మీరు ఏదైనా ఫోటో డిలీట్ చేశారంటే మాత్రం ఫొటోస్ యాప్ నుంచి అది మీకు ట్రాష్ లో ఓన్లీ 30 days మాత్రమే ఉంటుంది. సో ఇది మీకు కొత్త కనిపిస్తుంది చూడొచ్చు, లీక్ అయింది ఇది. సో ఒకవేళ మీరు ట్రాష్ లో ఉంటాయి కదా 60 రోజులు అన్ని ఊహలో ఉంటే మాత్రం ట్రాష్ లో అయితే ఉండవు అవి. మీరు బ్యాకప్ చేసుకుంటే మీకు స్టోరేజ్ లో ఉంటాయి, క్లౌడ్ స్టోరేజ్ వాటిలో స్టోర్ అయి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. బ్యాకప్ చేసుకోకపోతే మాత్రం ఏదన్నా ఫోటో పొరపాటున డిలీట్ చేస్తే మాత్రం వెంటనే మీరు దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొని వస్తుంది, ఫస్ట్ డ్రాఫ్ట్ అని చెప్పేసి. ఇది ఓన్లీ ప్రెజెంట్ iOS లో కనిపిస్తా ఉంది. iOS లో తీసుకొస్తున్నారు ఫస్ట్. ఇది ఎలా పనిచేసింది అంటే ఇన్స్టాగ్రామ్ లో మనం రీల్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, రీల్ అప్లోడ్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ గ్యాప్స్ ని అదే కట్ చేసేసిద్ది. అండ్ కొన్ని ట్రాన్సిషన్స్ కూడా యాడ్ చేస్తుంది. జూమ్ ఇన్ చేయడం, జూమ్ అవుట్ చేయడం, రకరకాల ట్రాన్సిషన్స్ యాడ్ చేసి మీకు వీడియో అయితే పోస్ట్ చేసే ముందు చూపిస్తుంది. మీరు ఒక డ్రాఫ్ట్ లాగా ఫస్ట్ డ్రాఫ్ట్ అని మీకు అక్కడ సేవ్ అయి ఉంటుంది. అది మీరు ఓపెన్ చేసి చూసుకొని మీకు నచ్చితే మీరు పోస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మీరు నార్మల్గా ఎడిట్ చేసినట్లయితే ఉండదు. ఇప్పుడు నా వీడియో ఎడిట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటారు, బీ రోల్స్ పెడతా ఉంటారు, అట్లాంటివన్నీ చేయలేదు. జస్ట్ మీరు ఏదైతే ఏ రోల్ రికార్డ్ చేశారో దానిలో ఉన్న గ్యాప్స్ ని కట్ చేయడం, మధ్యలో ట్రాన్సిషన్స్ యాడ్ చేయడం, అంతవరకు మాత్రం ఇది చేయగలదు. ఇది కొత్తది ఫీచర్ తీసుకొస్తున్నారు. ప్రజెంట్ iOS కి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ ఆండ్రాయిడ్ కూడా దీన్ని తీసుకొని రావచ్చు. నెక్స్ట్ ఒక ఏ మోడల్ గురించి నేను రీసెంట్ గా టెక్ న్యూస్ లో మీకు చెప్పాను, OX Alpha అని చెప్పేసి. ఇది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ లో స్పాట్ అయింది. చాలా మంది దీన్ని యూజ్ చేస్తున్నారు. అందరూ షాక్ అయిపోయారు, ఎందుకంటే ఇది చాట్ జీపీటీకి, జెమినైకి, క్లాడ్ కి అన్నిటికీ లేటెస్ట్ మోడల్స్ అన్నిటికీ పోటీ అయితే ఇస్తుంది. అండ్ ఇది ఎవరు పెట్టారు, ఎవరిది అని చెప్పేసి అందరూ దీని డెవలపర్ కోసం వెతకడం మొదలు పెట్టారు. సో కంపెనీ వచ్చేసరికి ఇది పోస్ట్ చేసిన కంపెనీ జిఫు AI, ఇది చైనీస్ కంపెనీ. సో వీళ్ళు ఒప్పుకున్నారు ఇది మా మోడలే అని చెప్పేసి. సో ఎందుకు వీళ్ళ పేరు పెట్టకుండా ఇది రిలీజ్ చేశారంటే హైప్ కోసం అలా పెట్టామని చెప్పారు. ఎందుకంటే ఈ మోడల్ ఎవరిది అని చెప్పేసి వెతుకుతారు కదా, సో కొద్దిగా హైప్ క్రియేట్ అయితే అన్నట్లుగా పెట్టామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది ఎక్కువ మంది యూజ్ చేసి దానిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కూడా మాకు తెలుస్తాయి.
అండ్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఉండదు కదా. మా కంపెనీ పేరు పెడితే ఏమన్నా దానిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి మళ్ళీ కంపెనీ మీదకి వస్తారు కదా. అట్లా కాకుండా రిస్క్ నుంచి తప్పించుకోవడానికి కూడా అలా పేరు పెట్టకుండా రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు. కానీ మోడల్ మాత్రం చాలా మందికి నచ్చింది. టాస్క్లు చాలా ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంది. ఈవెన్ కోడింగ్ కానివ్వండి, అవి నార్మల్ చాట్ జీపీటీ, క్లాడ్ వీటితో కంపేర్ చేసినా కానీ ఇది చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఇది యూస్ చేసిన వాళ్ళు. అండ్ దాంతోపాటు ఈ ఏజెంటిక్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఏజెంటిక్ ఫీచర్ కూడా చాలా మంది యూస్ చేస్తున్నారు ఏఐలో. అవి కూడా ఇది చాలా ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంది. OX Alpha AI మోడల్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే నవీన్ అడుగుతున్నారు, హాయ్ అయినా రాదర్ దాన్ ఇంక్రీజింగ్ మొబైల్ ప్రైస్ ఆఫ్ అన్ ఐఫోన్ ఆర్ అదర్ ఫోన్ దే కెన్ రెడ్యూస్ మెమరీ ఫ్రమ్ 256GB to 128GB ఫర్ బేస్ మోడల్స్ అండ్ కీప్ ప్రైస్ స్టేబుల్. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు ఐఫోన్ 128GB మోడల్ తీసుకొచ్చారు అనుకోండి, ఇప్పుడు మనకి ఉన్న యాప్ సైజెస్ పెరిగిపోతూ ఉన్నాయి. మనం మొత్తం డేటా మొత్తం సైజ్ పెరిగిపోతుంది. మీరు ఫోటో తీసినా కానీ సైజ్ పెరిగిపోతూ ఉంది, ఇంత ముందులా కాదు. సో కంప్లీట్గా మీకు 128GB అయితే సరిపోవట్లేదు, చాలా మందికి స్టోరేజ్ ఫుల్ అని వచ్చేస్తూ ఉంటుంది. అందుకే బేస్ 256కి అయితే వెళ్ళారు. మళ్ళీ దాన్ని డౌన్గ్రేడ్ అయితే మ్యాక్సిమం చేయరు. బడ్జెట్ ఫోన్స్లో వస్తున్నాయి మీకు 4GB RAM 64GBలో, మళ్ళీ మీరు బడ్జెట్ ఫోన్స్లో మీరు చూస్తున్నారు. అది మీకు నాది ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అలాంటి రిస్క్లు అయితే చేయరు. సో ఎవరైనా ఒక 70-80 వేలు పెట్టి ఫోన్ కొనేవాళ్ళు ఖచ్చితంగా 10,000 ఎక్కువైనా కానీ వాళ్ళు ఎక్కువ స్టోరేజ్ ఉన్న వాటికి వెళ్తారు, ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ ర్యామ్ ఉన్న వాటికి వెళ్తున్నారు ఇప్పుడున్న కండిషన్లో. అందుకే బ్రాండ్స్ అయితే రిస్క్ తీసుకోవు. మొన్ననే చెప్పినట్టున్నాను, రోబోస్ హుస్సేన్ బోల్ట్ రికార్డ్ని బ్రేక్ చేసినాయి అని చెప్పేసి మీలో చాలా మంది గుర్తుండే ఉంటుంది. ఇది ఇప్పుడు రోబో గేమ్స్ జరుగుతున్నాయి కదా, రోబోస్ కూడా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ ఇచ్చేస్తున్నారు గెలిచిన వాటికి, ఒలింపిక్ గేమ్స్ లాగా అనమాట వాటికి. ఈ గేమ్స్లో ఈ ఏదైతే హుస్సేన్ బోల్ట్ రికార్డ్ చెప్పా కదా, హుస్సేన్ బోల్ట్ 100 మీటర్ రేస్ 2009లో 9.58 సెకండ్స్లో కంప్లీట్ చేశాడు. అది ప్రపంచ రికార్డు మనిషి విషయానికి వస్తే. ఈ రోబోలు రీసెంట్ గా అది బీట్ చేసినాయి. ఇప్పుడు ఈ రికార్డ్ ఈ రోబోనే బ్రేక్ చేసింది. ఏదైతే లాస్ట్ నేను చెప్పా కదా పరిగెడుతుంది, అదే బ్రేక్ చేసింది ఇంతకుముందు హుస్సేన్ బోల్ట్ రికార్డ్ ని. ఇప్పుడు ఇంకా ఇది జస్ట్ 8.64 సెకండ్స్ లోనే 100 మీటర్ కంప్లీట్ చేసేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సో ఇది వేరే రోబోస్ కూడా చాలా అయితే పోటీ పడినాయి ఈ ఈవెంట్ లో. చాలా రోబోస్, ఆల్మోస్ట్ 6 రోబోస్ ఈ హుస్సేన్ బోల్ట్ రికార్డ్ అయితే బ్రేక్ చేసినాయి. ఆ 9.58 సెకండ్స్ కంటే ముందే 100 మీటర్ రేస్ అయితే కంప్లీట్ చేస్తున్నాయి. కాకపోతే కొన్ని రోబోస్ అయితే మాత్రం మధ్యలోనే ఇరిగిపోవడము, కొన్ని ఏమో అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయి గుద్దుకోవడము, ఇలా డ్యామేజ్ అవుతా ఉన్నాయి. కొన్ని అయితే కంప్లీట్ చేస్తున్నాయి. ఈ రోబోకి గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. ఏదైతే గెలిచిందో ఈ పోటీలో దానికి గోల్డ్ మెడల్ ఇచ్చారు. సిల్వర్ మెడల్ కూడా ఇదే కంపెనీకి చెందిన రోబోకి అయితే వచ్చింది. ఈ రోబోస్ తయారు చేసిన కంపెనీ వచ్చేసరికి టియాంగాంగ్ ఆల్ట్రా, ఈ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. నెక్స్ట్ ఇయర్ జరిగే రేసుల్లో ఇంకా 100 మీటర్ రేస్ని 7 సెకండ్స్లో కంప్లీట్ చేసి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ రాక్ స్టార్ గేమ్స్కి ఒక వ్యక్తి నిద్ర లేకుండా చేస్తున్నాడు, లీక్స్ చేస్తూనే ఉన్నాడు GTA 6 గేమ్ ప్లేకి సంబంధించి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు అండి. ఆ రాక్ స్టార్ గేమ్స్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే గేమ్ డెవలప్ చేశారో వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే చాలా హైప్ క్రియేట్ చేశారు. నవంబర్ 19వ తారీఖు అందరు గేమ్ ఆడతారు అని అనుకున్నారు, కానీ ఆ గేమ్ ప్లే క్లిప్స్ బయటకు వచ్చేసరికి వీళ్ళు పాపం చాలా హర్ట్ అయ్యారు. ఎవరైతే లీక్ చేస్తున్నారో ఆ పర్సన్ మాత్రం దొరకల, సైబర్ లీక్ అనే వ్యక్తి అసలు అయితే దొరకట్లా ఆయన. అండ్ వీళ్ళైతే చేసేదేం లేక ఇంకా November 19th వరకు వెయిట్ చేయండి. మీరు అనుకున్న దానికంటే గేమ్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ కంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, దానికి మించి ఉంటుంది అన్నట్లుగా మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. రేపు దీని ఎక్స్టెండెడ్ వర్షన్ అయితే మనం ఇంటర్నెట్లో చూడవచ్చు, నెట్ఫ్లిక్స్లో, యూట్యూబ్లో దీని ఎక్స్టెండెడ్ వర్షన్ అయితే ఇస్తున్నారు. రేపు ఎర్లీ మార్నింగ్ వస్తుంది. సో ఒకవేళ మీరు ఎలా ఉంటుంది GTA 6 గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఎక్స్టెండెడ్ కట్ అయితే చూడండి ఒకసారి. షార్డ్ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ వాళ్ళు ఏఐ యూజ్ చేసే వాళ్ళ మీద ఒక సర్వే అయితే చేశారు. వీళ్ళు చేసిన సర్వే ప్రకారం చూస్తే ఏఐ యూజ్ చేసే వాళ్ళు ఒక 194 మంది ఉంటే 94% ఏఐ యూజ్ చేస్తూ ఉంటే, ఈ 94%లో ఓన్లీ 20% మాత్రమే ఏఐని మంచికి యూజ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ అవసరాలకి యూజ్ చేస్తున్నారు, బాగా యూజ్ చేస్తున్నారు అని చెప్పారు. మిగతా వాళ్ళందరూ ఏఐని చెడుకి, స్క్రాప్కి యూజ్ చేస్తున్నట్లుగా వీళ్ళ రిపోర్ట్లో తేలింది. అంటే ఏఐని మంచికి యూజ్ చేసే వాళ్ళకంటే చెడుకి యూజ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఇదే ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చి చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.